మీరు జాతీయ అవార్డు అందుకోవటానికి అవకాశం వచ్చి చేతురారా, ఎందుకంటే అది కళ, డ్రీమ్, ఎవరికి సాధ్యం కాంది, ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీలాంటి వాళ్ళకి. కానీ దీన్ని మీరు అందుకోబోయారు. దాన్ని అందుకోబోతున్న సమయంలో చేజారిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎవరైనా కష్టపడేది ఆ స్థాయికి ఎదగాలని, అది పీక్స్. సార్ ఎలా ఫీల్ అయ్యంటే ఒక మాట చెప్తాను సార్. ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డని కరెక్ట్గా కన్నప్పుడు అది లేదని చెప్పిన తర్వాత శ్వాస లేదంటే ఎలా ఫీల్ అవుతుంది సార్? అంతకుమించి మీ ఫీలింగ్ మేడం ఆ పర్టికులర్ సమయంలో? నాకైతే వచ్చేసిందండి. నేనైతే తీసుకున్న ఫీల్డ్లోనే ఉన్నా. నేను అంటే ఇప్పుడు మాస్టర్కి వచ్చింది కాబట్టి ఆయన ఫీలింగ్ ఉంటుంది, కానీ నేనైతే అది తీసుకున్న ఫీల్డ్లోనే ఉన్నా. అదేదో మిస్ అయింది, హోల్డ్ అయింది అంత లేదు. అవార్డు వచ్చిందంటే వచ్చింది అంతే. అవార్డుల కమిటీ దగ్గర రాజకీయం నడిపించిన వాళ్ళు ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉంది? నేను సార్ని అడగాను, మిమ్మల్ని అడుగుతాను. మీరు బయట ఉండి వాస్తవాలు చూశారు. ప్రపంచంలో నీతి ఏంటో, నిజాయితీ ఏంటో, మన వాళ్ళు ఎవరో, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో, మనతో ఉండి వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరో మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. లేదు, నెక్స్ట్ ఎట్లాగో మళ్ళీ అవార్డు తీసుకుంటాం కదా, అప్పుడు మాట్లాడదాం. మిస్ అయిన దాన్ని పొందుతానన్న గ్యారంటీ మీకుందా సార్? సార్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే మిస్ అయింది, దాని తర్వాత ఇంకో 2 కలిపి 2 తీసుకున్నాం సార్. ఆ కాన్ఫిడెన్స్ మీకుంది? అసలు నా చేద్దాం, దేవుడు మనదేం లేదు, మనం కష్టపడుతుంది. కానీ మనకంటూ లేదనేది ఆయన సార్. ఏం లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి తెలిసింది, నాకు రామ్ చరణ్ గారు చెప్పింది ఏది, మన కష్టపడి మన పని మనం చేస్తే దానికి మన అర్హులు ఉంటే అది ఆటోమేటిక్గా మనల్ని తీసుకుని వెళ్తుంది. సో మన పని మనం చేద్దాం అని చెప్పి నాకు నేర్పించింది ఆయన. అవునా? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే దాంట్లో ఉన్నాను. కానీ ఎక్కడో అంటారు సార్, మీరు ఇష్టపడే వాళ్ళు, మీతో ఎప్పుడు ఉన్నారనుకునే వాళ్ళు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పలకరించలేదు అని అంటారు సార్. నేను అదే చెప్తున్నాను సార్, అంటే పలకరించారని ఒకలాగా, పలకరించలేదని ఒకలాగా నేను అనుకోను సార్. ఎందుకంటే ఎందుకు తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎందుకు ఆగిపోయినారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఒక సంగతి చెప్తాను. ఒక్క పూట జైలుకి పోయి వచ్చిన హీరో కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు, క్యూ. కానీ మీ విషయంలో అది పలకరింపులు సరిగా జరగలేదేమో అనేది చాలా మంది అభిమానులు ఉన్న భావన. అలా ఏం లేదు సార్, చాలా మంది ఫోన్ చేశారు సార్, ఫోన్ చేసి మాట్లాడారు సార్. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ ఫోన్ చేశారు. ఏమంటారు, అందరు వాస్తవం నిజాలు అనేది అందరికి తెలుసు. సో కొద్ది రోజులు ఓపిక పెడితే అన్ని బయటికి వస్తాయి. సో ఆల్ ఈజ్ వెల్. దీన్ని గతంలో ఇది ఒక ఏమంటారు, ఒక ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అనుకొని, సో నీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరు మన ఎవరు తన అని చూసుకొని యూ జస్ట్ కాన్సన్ట్రేట్. మీకు తెలియంది కాదు, మన దేశంలో లాబింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అలాంటిది మీకు లేని పరిచయాలు కాదు. సల్మాన్ ఖాన్ నుంచి రజనీకాంత్ గారి వరకు మనం అభిమానించిన వాళ్ళు లేరు. కానీ జాతీయ అవార్డు మిస్ అవుతుంటే లాబింగ్ జరపలేదా అంటే? సార్ అది మనం అడగకూడదు సార్. అది అన్ని అంటే నాకు తెలియదు సార్. నేను తీసుకుందామని చెప్పి బెయిల్ పిటిషన్ వేసాము. బెయిల్ పిటిషన్ వచ్చింది, పోయి మీరు అవార్డు తీసుకోమని చెప్పారు, బయటికి రాబోతున్నాను లేదు అన్నారు. మళ్ళీ నాకు అంటే బయటికి పోయేదని అవార్డు తీసుకోవడానికి, అది లేనప్పుడు మళ్ళీ నేను బయట ఏం చేసేది? 4 days నేను ఏం చేసేది? సో అందుకే నాకు లోపలికి నేను మళ్ళీ వద్దనుకుని క్యాన్సిల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాను. దాని తర్వాత ఈ రోజు వరకు నేను నేషనల్ అవార్డు గురించి ఆలోచించలేదు. ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పకపోవచ్చేమో, చెప్తారో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నాను. మీకు జాతీయ అవార్డు వచ్చే సమయంలో కేసు పడింది, తర్వాత మీకు జాతీయ అవార్డు అందుకుంటున్నారనుకున్న బెయిల్ వచ్చినా సరే ఆ అవార్డు హోల్డ్లో పడిపోయింది. మిస్ అయిందని నేను కానీ హోల్డ్లో పడిపోయింది. తర్వాత మీరు బయటకు వచ్చారు, అంతా హ్యాపీ అనుకుంటాను, సుప్రీంకోర్టులో కేసు పడింది. అక్కడ కూడా ఫేవర్కి వచ్చింది అనుకున్న తర్వాత మీ తెలంగాణ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ పదవి ఊడేలా చేయబడింది. అంటే వరుసగా మీ మీద జరుగుతున్నాయి. అది కుట్ర అంటారా, కాకతీయమంటారా, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అంటారా, ఏమంటారు సార్? ఏం లేదు సార్, అంటే ఈ టైంలో ఇవన్నీ కూడా కేసుకి రిలేటెడ్ కాబట్టి, సో నేను ఈ టైంలో ఆ విషయాలు మాట్లాడదు. కేసు గురించి నిజ నిజాలు అనేది ఇది దేవుడికి తెలుసు. సో ఒకటైతే వాస్తవం సార్, నేను చెప్తున్నాను, నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు చెడిపోకూడదని కోరుకుంటాను సార్. ఎందుకనంటే నేను ఆ బాధ చూశాను, ఆ బాధ వాళ్ళు పడకూడదు. అవును, ఓకే సార్. ఇంకొకటి నేను చాలా అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను సార్, నేను ప్రపంచంలో లాస్ట్ ఏదైనా ఉంటే అది జైలే. ఇంకా దాని తర్వాత ఇంకేదైనా ఉంటే 6 అడుగులు. సో నేను ఆల్రెడీ జైలు చూసేసిన తర్వాత నాకు ఈ అవార్డులు ఇవన్నీ కూడా నాకు ఏం లేవు సార్, అంతే.
సో అదేదో చూసి వచ్చేసాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒక్కటే సార్, నా భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళని, ఈ టైంలో కూడా నా గురించి నిలబడిన వాళ్ళని, నా గురించి నిలబడకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి. అంటే మంచి చేయాలి కాబట్టి ఒక సంపాదన ఉండాలి, ఒక ఎదుగుదల ఉండాలి, ఒకటి మళ్ళీ ఒక రావాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్ముకుని చాలా నేను ఏదైతే నడిపిస్తున్నానో, నేను ఎవరికైతే ఫీజులు కడుతున్నానో, ఎవరికైతే ఇప్పుడు అన్నీ నాకు ఆగిపోయినాయి కొన్ని. ఓకే ఓకే. సో ఇప్పుడు వాళ్ళ బతుకు పాపం వాళ్ళ జీవితాలన్నీ కూడా మాస్టర్ ఎదిగితే మళ్ళీ మా లైఫ్లు బాగుంటాయి అనే ఒక ఉంటది కదా, వాళ్ళ గురించి అయినా నేను ఐ వాంట్ టు గో అప్. సో ఇప్పుడు మీకోసం కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అంటారు. అవును సార్, ఇప్పుడు నన్ను నమ్ముకునే కదా సార్ చాలా మంది ఫీజులు కట్టాము, వాళ్ళ చదువులు జరుగుతున్నాయి, హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి, ఇంకేదో జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్ వాళ్ళకి కావాలి, ఫర్దర్ గా కావాలి అని అంటే ఇప్పుడు నా ఇన్కమ్ ఆగిపోయింది అనుకోండి సార్, వాళ్ళకి చేయలేను. ఓకే, దేవుడు చేస్తాడు, ఏంటి ఎవరి ద్వారా అయినా చేస్తాడు, బట్ ఆ ద్వారా నేనే ఉండాలనుకుంటున్నాను. జానీ మాస్టర్తో మీ పరిచయం గురించి ఒక మాట. పరిచయం తెలిసిందే, లవ్ మ్యారేజ్, లవ్ చేశాను, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడైనా వివాహం అయిన తర్వాత మతాలకు సంబంధించిన ఇష్యూస్ మీ మధ్య ఇచ్చాయా? ఎప్పుడు రాలేదండి. ఉంటే నేను ఈ నవ్వు అనేది ఎందుకు ఉంటుంది? అవును అవును. ఆ కుటుంబంలో మీ రిసీవింగ్ సార్తో మీ జీవిత ప్రయాణం ఎలా కొనసాగుతూ వచ్చింది? హ్యాపీ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నాక స్టార్టింగ్ లో ఉంటాయి, ఎందుకంటే వద్దనడం అవన్నీ కామన్. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. సో మా మదర్ సైడ్ నుంచి అయినా, అత్తగారి సైడ్ నుంచి అయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ మేము మా పిల్లల బర్త్డేకి ఎప్పుడు నెల్లూరే వెళ్తామో, ఏ ఒక్క పండుగ వచ్చినా నెల్లూరులోనే సెలబ్రేట్ చేసుకుంటాం. హైదరాబాద్లో మేము ఫెస్టివల్స్ చేసుకోవడం తక్కువ, ఎందుకంటే అక్కడ పల్లె వాతావరణం ఉంటుంది కదా, ఊర్లు వెళ్ళడం, ఆ భోగి మంటలు వేయడం, తర్వాత రంజాన్ అయినా సంక్రాంతి అయినా ఏదైనా సరే అక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది. తర్వాత అక్కడ ఇదేమా రొట్టె పండుగ అని చెప్పి చేస్తారు, ఫేమస్ నెల్లూరు. అవును అవును, రొట్టెల పండుగ. అది దానికి అసలు అయితే జనాలు, మనం వెళ్తే అసలు ఇసుక కూడా రాలేదు, అంత బిజీగా ఉంటుంది. సో నెల్లూరు అంటే నేను ఖాళీగా ఉందంటే నెల్లూరు వెళ్దామా అని అడుగుతాం, అంత బాగుంటది. నేను ఆల్రెడీ మాస్టర్కి చెప్పా, మీరు కావాలంటే ఇక్కడ ఉండి షూటింగ్స్ చేసుకుంటూ ఉండండి, నేను నెల్లూరులో ఇది సెటిల్ అయిపోతా అని చెప్పా. అంటే పిల్లలు తీసుకొని వెళ్తే ఎందుకో అట్లాంటి అట్మాస్ఫియర్ బాగుంటది అని. సో నెల్లూరు పోయి పిండి వంటలు పట్టుకొస్తారు, పంపిస్తారు, ఊరి నుంచి పంపిస్తారు. అంత ఎక్కువ అంటే తింటాము, కాకపోతే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం వేరు, ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయడం వేరు. మీ పిల్లల గురించి? బాబు 7th క్లాస్, పాప 2nd క్లాస్. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్, బాగుంది. కష్టాలు అనేవి అందరికీ వస్తాయి. ఆ కష్టాలు పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాం మనం, ఎందుకంటే మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో మొన్న మధ్య చెప్పారు, వాళ్ళకి నేను యాడ్సప్ చెప్పాలి, వాళ్ళ మెచ్యూరిటీకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలని. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అసలు ఈ ఏజ్లో అంటే నాకు ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఇద్దరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అంటే అది ఏ ఒక్క విషయమైనా సరే. ఇప్పటి వరకు ఈ పర్టికులర్ టైంలో తప్ప జానీ మాస్టర్ మీకు ఫోన్ చేయని రోజు ఉంటుంది? ఎందుకంటే సినిమా షూటింగ్కి వేరు వేరు ప్లేసులకి వెళ్తూ ఉంటారు, ఫోన్ చేయకుండా ఉన్న రోజు ఉంటుందా? లేదండి, ఎప్పుడు కాల్ చేస్తుంటారు, వీడియో కాల్. ఎప్పుడు ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కంపల్సరీ ఫోన్ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటాం. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది, మీకు రామ్ చరణ్ అంటే ఎంత క్లోజో ఎంత ఇష్టం అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పేది కాదు. సో ఆ గేమ్ చేంజర్ మూవీ చూసారా, ఎలా ఉంది? సార్ చూశాను సార్, మార్నింగ్ 4 o'clock చూశాను సార్, ఎర్లీ మార్నింగ్ ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది సినిమా. అంటే నేను చెప్పడం కంటే జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ మీ అందరికి తెలుసు కాబట్టి యూ నో వెరీ వెల్. ఇంకొకటి వచ్చి అన్ని సాంగ్స్ బాగున్నాయి, దాంట్లో నా సాంగ్ కొంచెం బాగుంది, హ్యాపీగా. అంటే జనాలు చెప్తున్నారు, దేశం మొత్తం తెలుసు. లేదు సార్, అన్ని సాంగ్స్ బాగున్నాయి సార్, అన్ని సాంగ్స్ బాగున్నాయి, అన్ని ఫైట్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. మీకు తెలుసు, ఇంకా వస్తుంది కాబట్టి మీకు తెలుస్తుంది. అండ్ అలాగనే ఈ ఒక్క గేమ్ చేంజర్ ఒక సినిమానే కదా సార్, వచ్చే బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, వెంకటేష్ గారి సినిమా కావచ్చు, మిగతా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అన్ని కూడా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా. అన్ని సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి, మీకు ఇష్టమైన రామ్ చరణ్ మూవీ ఇంకొద్దిగా పెద్ద విజయం అన్ని సార్. చరణ్ అంటే చరణ్ అనే కదా సార్ నేను చెప్తున్నాను కదా సార్, అన్ని సినిమాలు
ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి మన ఇండియన్ స్క్రీన్ మీద పడే ఏదైతే మన తెలుగు సినిమా. నిజంగా సార్ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి పోయింది. ఇప్పుడు మన రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్. ఎలా చూస్తారు అసలు? సార్ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు మనం వాళ్ళ కలెక్షన్స్ ఎంత అయిందంట, 2,200 కోట్లు బయట సినిమాలు కూడా చెప్పుకున్నారు. నేను ఎప్పుడో నాకు ఊహ తెలిసి ఏదో ఒక సినిమా సార్, అది టైటానిక్ ఏదో ఇన్ని వేల కోట్లు చేసిందంట అనగానే ఏది ఇన్ని వేల కోట్ల హాలీవుడ్ మూవీ కాదు. సో అది ఏదో సార్ 10 మీటర్ ఏదో సినిమా సార్, ఇట్లా 2,000 కోట్లు 3,000 కోట్లు చేసిందంట అని అంటుంటే, ఏది 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు అంటుంటే ఏది అంతంత చేస్తాయా అంటే కోట్లు అనుకుంటారు ఏమనుకుంటారు. అప్పుడు అంతా సీడీలు ఉండేది సార్, ఏది సీడీలు ఆ టైంలో చెప్తున్నా సార్. సో ఆ సినిమాలన్నీ మేము సీడీలతోనే చూసేవాళ్ళం అనమాట. మనకు డైరెక్ట్ బడ్జెట్ యూట్యూబ్ అన్నీ లేదు. సో ఆ స్థాయికి ఇప్పుడు మన సినిమాలు వెళ్ళటం అనేది చాలా హ్యాపీ సార్. అది మీరు కూడా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారు. అదే అలాంటి సినిమాల్లో నన్ను కొరియోగ్రాఫర్గా పిలిచి వర్క్ చేయించుకుంటున్నందుకు అండ్ నేను వర్క్ చేస్తూ ఆ సాంగ్ని కూడా ఆదరిస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లక్కీ.